వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. పాలిటీ సిలబస్ విశ్లేషణను మనం చూస్తున్నాం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పాలిటీ పరంగా ఏ చాప్టర్స్ చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎలాంటి ప్రశ్నలు పాలిటీలో అడుగుతారు సివిల్ సర్వీస్ రేంజ్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు, ఆ ప్రశ్నల విశ్లేషణ, సిలబస్ విశ్లేషణను మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే నెక్స్ట్ కంటిన్యూగా పాలిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ని లాస్ట్ క్లాస్లో ఏ విధంగా చదవాలి అభ్యర్థులు, ఎలాంటి ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ పైన వస్తాయి అనే విషయాలను మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో కేంద్ర ప్రభుత్వం తర్వాత అభ్యర్థులు ఏ చాప్టర్ని చదవాలంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ భారత పార్లమెంటు అనే చాప్టర్ని స్టార్ట్ చేయాలి. అది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇది భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకాన్ని నేను రాసిన పుస్తకం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖమైన పుస్తక షాపులలో లభిస్తుంది. సెకండ్ ఎడిషన్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పాలిటీ పరంగా అతి ఉత్తమమైన పుస్తకం. నా నెక్స్ట్ ఈరోజు చాప్టర్లో మనం ఏం చదవాలంటే, పాలిటీలో కేంద్ర ప్రభుత్వం తర్వాత ఏ టాపిక్ చదవాలంటే కేంద్ర శాసన సభ లేదా కేంద్ర శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ గురించి అభ్యర్థులు ఏ విధంగా చదవాలి అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మోస్ట్ ఇంపార్టెంట్. కేంద్ర శాసనసభ పార్లమెంట్ అంటే భారతదేశ పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించడానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన శాసనాలు రూపొందించే బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర శాసనసభ అనగా భారత పార్లమెంటుకు భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. అంటే దేశానికి అవసరమైన సందర్భానుసారంగా, కాలానుగుణంగా భారతదేశానికి అవసరమైన శాసనాలను రూపొందించే బాధ్యతను భారత రాజ్యాంగం భారత పార్లమెంటుకు ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్ని ఏ విధంగా చదవాలి అంటే, బ్రిటిష్ పరిపాలన కాలంలో శాసన నిర్మాణ శాఖ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేశారు, బైకామరల్ సిస్టమ్ ద్విసభా పద్ధతిని బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏ సంవత్సరంలో మొదటిసారిగా భారతదేశంలో ఎగువ సభ, దిగువ సభ, అప్పర్ హౌస్, లోయర్ హౌస్, రాజ్యసభ, లోక్సభ అనే ఈ పద్ధతిని భారతదేశంలో ముందుగా ఏ చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టారు, ప్రస్తుతం పార్లమెంటు భవనానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు ఏ గవర్నర్ జనరల్ ఉండగా అది ప్రారంభోత్సవం జరిగింది, దానికి అయిన ఖర్చు ఏంటి, మొదటిసారిగా పార్లమెంటు స్వతంత్ర భారత దేశం అవతరించిన తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి లోకసభ సమావేశం ఎప్పుడు జరిగింది, మొదటి రాజ్యసభ సమావేశం ఎప్పుడు జరిగింది, ఈ అంశాలన్నింటినీ తెలుసుకుంటూ ఆర్టికల్ 79 భారత రాజ్యాంగంలో 79 ఏం చెప్తుందో చూడాలి. ఆర్టికల్ 79 ఏం చెప్తుందో చూడాలి. సో భారత పార్లమెంటుకు గురించి ఏ భాగంలో, ఏ పార్ట్లో, ఏ ఆర్టికల్స్లో భారత రాజ్యాంగం పార్లమెంటు గురించి డిస్కస్ చేస్తుందో చూస్తూ ఆర్టికల్ 79ని అభ్యర్థులు చూడాలి. ఆర్టికల్ 79 ఏమని చెప్తుంది, భారతదేశానికి ఒక పార్లమెంటు అనేది ఉండవలెను, ఇది భారత రాష్ట్రపతితోనూ రాజ్యసభ, లోకసభ అని పిలువబడు రెండు సభలతో, ఎగువ సభ, దిగువ సభలతో కూడి ఉండవలెను అని పేర్కొంటుంది. అంటే
పార్లమెంటు నిర్మాణం గురించి అభ్యర్థులు అధ్యయనం చేయాలి. అనగా ఆర్టికల్ 79లో రాష్ట్రపతి గురించి చెప్తుంది. రాష్ట్రపతి ప్లస్ ఏమని చెప్తుంది, రాజ్యసభ లోక్సభ గురించి చెప్తుంది. ఆల్రెడీ రాష్ట్రపతి గురించి కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్లో అభ్యర్థులు చదువుతారు కనుక ఇప్పుడు రాజ్యసభ నిర్మాణం గురించి ఆర్టికల్ 80 గురించి, ఆర్టికల్ 81 గురించి, లోక్సభ నిర్మాణం గురించి, రాజ్యసభ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. రాజ్యసభ నిర్మాణం గురించి, రాజ్యసభకు మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు, రాజ్యసభకు గల వివిధ పేర్లు ఏమిటి, రాజ్యసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు, డిప్యూటీ చైర్మన్ని, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని ఎవరు ఎన్నుకుంటారు, వారి యొక్క పదవీ కాలం ఏంటి, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ యొక్క తొలగింపు ప్రక్రియ ఏమిటి, రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం ఏంటి, రాజ్యసభకు రిజర్వేషన్స్ వర్తిస్తాయా లేదా, అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏంటి, అతి తక్కువ రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏమిటి, ఈ విధంగా అన్ని అంశాలు తెలుసుకుంటూ రాజ్యసభ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. చూసిన తర్వాత రాజ్యసభకు గల భారత రాజ్యాంగం రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు, అంటే లోకసభతో కంపేర్ చేస్తే రాజ్యసభకు కొన్ని ప్రత్యేకమైన అధికారాలను కల్పించింది. ఆ అధికారాలను ఏ అధికారాలు ఉన్నాయి, ఏ ఆర్టికల్లో వాటిని మెన్షన్ చేశారు అనే అంశాలను చూసిన తర్వాత మొదటి రాజ్యసభ చైర్మన్ నుంచి వెళ్ళి ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ వరకు వారి యొక్క పూర్తి వివరాలు, అనగా వైస్ ప్రెసిడెంట్స్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అతి తక్కువ కాలం పనిచేసిన రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, అత్యధిక కాలం రాజ్యసభకు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, అత్యధిక కాలం రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు, ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు, ప్రస్తుత చైర్మన్ ఎవరు రాజ్యసభకు సంబంధించి అనే అంశాలన్నింటినీ పార్లమెంట్ కేంద్ర శాసనసభలో రాజ్యసభ గురించి ముందుగా తెలుసుకోవాలి. రాజ్యసభ ప్రత్యేక అధికారాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత లోకసభ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. లోకసభ ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. లోకసభ యొక్క వివిధ పేర్లు, ఏ ఆర్టికల్లో లోకసభ గురించి పేర్కొంటున్నారు, భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెళ్ళి ఎంతమంది లోకసభ సభ్యులు ఎన్నుకుంటున్నారు, రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎంతమంది లోకసభ సభ్యులు ఎన్నుకుంటారు, రాష్ట్రపతి ఇప్పటి వరకు 2 ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకు నామినేట్ చేసే విధానం ఉంటుండే, అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పద్ధతిని తొలగించారు, అత్యధిక లోకసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏంటి, అతి తక్కువ లోకసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏంటి, అత్యధిక లోకసభ స్థానాలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటి, అతి తక్కువ లోకసభ స్థానాలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటి, ఓటర్ల రీత్యా అత్యధిక లోకసభ నియోజకవర్గం ఏంటి, వైశాల్య రీత్యా అతిపెద్ద లోకసభ నియోజకవర్గం ఏంటి, వైశాల్య రీత్యా అతి చిన్న లోకసభ నియోజకవర్గం ఏంటి, ఓటర్ల రీత్యా అతి చిన్న లోకసభ నియోజకవర్గం ఏంటి, లోకసభకు రిజర్వేషన్లు అనేది వర్తిస్తాయా, వర్తిస్తే ఏ ఆర్టికల్లో ఎస్సీలకు ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్స్ కల్పించారు, రాజ్యాంగం ప్రారంభంలో ఏమని పేర్కొన్నారు, ప్రస్తుతం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభలో ఎస్సీలో ఎస్టీల యొక్క రిజర్వేషన్లను ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించారు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్టీలకు ఎన్ని లోక్సభ స్థానాలు రిజర్వేషన్ చేశారు, నెక్స్ట్ ఎస్టీలకు ఎన్ని లోక్సభ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ చేశారు, దేశంలో ఎస్టీలకు ఎన్ని లోక్సభ స్థానాలు, ఎస్సీలకు ఎన్ని లోక్సభ స్థానాలు రిజర్వ్ చేశారు, అత్యధిక ఎస్టీల రిజర్వేషన్ కలిగిన లోకసభ రాష్ట్రం ఏంటి, అతి తక్కువ ఎస్సీల రిజర్వేషన్ కలిగిన రాష్ట్రం ఏంటి, ఈ అంశాలన్నిటిని చూసిన తర్వాత లోకసభకు అధ్యక్షత వహించే స్పీకర్ వ్యవస్థ గురించి అభ్యర్థులు చదవాలి. స్పీకర్ వ్యవస్థను భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి గ్రహించారు, స్పీకర్లు ఎన్ని రకాలు, ప్రొటెం స్పీకర్ అనే కాన్సెప్ట్ను ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి స్వీకరించడం జరిగింది, స్పీకర్ అనే కాన్సెప్ట్ ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి స్వీకరించడం జరిగింది, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్, ప్యానల్ స్పీకర్ వీరికి మధ్య గల తేడాలేంటి, ప్యానల్ స్పీకర్ని నియమిస్తారా ఎన్నుకుంటారా, స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని నియమిస్తారా ఎన్నుకుంటారా, ఎన్నుకుంటే ఎవరు ఎన్నుకుంటారు,
ప్యానల్ స్పీకర్ని నియమిస్తారా, ఎన్నుకుంటారా, ఆ పద్ధతి ఏమిటి? నెక్స్ట్ ఈ అంశాలు చూసి స్పీకర్ యొక్క అధికారాల గురించి చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలి? లోక్సభ మొదటి ప్రొటెం స్పీకర్ ఎవరు, లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు, లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు, ప్రస్తుత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు, నెక్స్ట్ అత్యధిక కాలం స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు, ఈ అంశాలన్నింటినీ చూసిన తర్వాత లోకసభ అధికారాలు తెలుసుకోవాలి. శాసన నిర్మాణ ప్రక్రియలు లోక్సభకు గల భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఏమిటి, ఎలాంటి అధికారాలు ఉన్నాయి, లోకసభకు మాత్రమే ప్రత్యేక అధికారాలు భారత రాజ్యాంగం కొన్ని కల్పించింది, ఆ ప్రత్యేక అధికారాలు ఏమిటి, బడ్జెట్ని ఏ సభలో ముందుగా ప్రవేశపెడతారు, రాజ్యసభకు బడ్జెట్ పైన ఎలాంటి అధికారాలు కలిగి ఉంటాయి, సాధారణ బిల్లుల విషయంలో లోకసభకు రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయా, నెక్స్ట్ ఏదేని ఒక బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య సందిగ్ధత ఏర్పడితే జైన్ సెషన్ అనగా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం భారత రాజ్యాంగం ఒక ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. ఆ ఆర్టికల్ ఏంటి? ఇప్పటి వరకు జైన్ సెషన్, పార్లమెంట్ యొక్క జైన్ సెషన్ అనగా పార్లమెంట్ యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఎన్ని జరిగాయి, మొదటిసారి ఏ సంవత్సరం జరిగింది, ఏ బిల్లు విషయంలో జరిగింది, రెండోసారి ఏ సంవత్సరంలో జరిగింది, ఏ బిల్లు విషయంలో జరిగింది, మూడవసారి ఏ సంవత్సరంలో జరిగింది, ఏ బిల్లు విషయంలో జరిగింది, ఆ అంశాలన్నింటినీ చదివిన తర్వాత అభ్యర్థులు కంపారేటివ్గా చదువుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? లోక్సభ, రాజ్యసభ మరియు లోక్సభగా ఒక టేబుల్ వేసుకొని లోకసభకు రాజ్యసభకు మధ్య గల అధికారాలకు డిఫరెన్సెస్, భేదాలు తెలుసుకోవాలి. తద్వారా భారత రాజ్యాంగం అత్యున్నతమైన అధికారాలు కట్టబెట్టిన పార్లమెంటు గురించి అభ్యర్థులు సంపూర్ణంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా ఈ చాప్టర్ కింద ఇంకేం చదువుకోవాలంటే పార్లమెంట్ సెషన్ యొక్క టెక్నికల్ టర్మ్స్ తెలుసుకోవాలి. ప్రోరాగ్ అంటే ఏంటి, అర్జెంట్ అంటే ఏంటి, సైనిడై అంటే ఏంటి అనే అంశాలను తెలుసుకుంటూ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మోషన్ ఏంటి, జీరో అవర్ అంటే ఏంటి, స్టార్ మార్క్ క్వశ్చన్ అంటే ఏంటి, అన్స్టార్డ్ మార్క్ క్వశ్చన్ అంటే ఏంటి, లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏంటి, కార్పెట్ క్రాసింగ్ అంటే ఏంటి, కార్పెట్ బెగ్గర్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫిలిబస్టరింగ్ అంటే ఏంటి, అంటే ఇలాంటి టెక్నికల్ టర్మ్స్, టెక్నికల్ జార్గన్ అంటే సాంకేతిక పరిభాషక పదాలు, భారత పార్లమెంట్కి సంబంధించిన సాంకేతిక పరిభాషక పదాలను అభ్యర్థులు చదవాలి. తద్వారా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ వరకు ఎలాంటి ప్రశ్నలు భారత పార్లమెంట్ పైన అడిగితే సాల్వ్ చేయడం సులభం అవుతుంది. ఇలాంటి వాటిని బేస్ చేస్తూ అనాలిటికల్ వేగా అప్రోచ్గా అభ్యర్థులను ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇది భారత పార్లమెంట్ను అభ్యర్థులు స్టడీ చేయాల్సిన పద్ధతి, విధానం. నా దీనిపైన 1-2 క్వశ్చన్స్, పార్లమెంట్ పైనకి సంబంధించి 1-2 ప్రశ్నలను, మోడల్ క్వశ్చన్స్ని మనం చూద్దాం. అభ్యర్థులు ఈ ప్రశ్నకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించుము అని అడగడం జరిగింది. 1, 2, 3 అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్లో ఏలో 1, 2 అన్నాడు, బిలో 2, 3 అన్నాడు, సి 1, 3 అన్నాడు, డి 1, 2, 3 అని అన్నాడు. ఏది రైట్ ఆన్సర్ అంటే సబ్జెక్టును పూర్తిగా అనాలిటికల్ వే అంటే విశ్లేషణపూర్వకంగా చదివితేనే కొన్ని ప్రశ్నలను అభ్యర్థులు సాల్వ్ చేయగలుగుతారు. వీటిలో ఏది రైటు ఏది రాంగు అనేది అభ్యర్థులు చదవగానే గుర్తులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందంటే సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉండాలి, సంపూర్ణమైన అవగాహన ఉండాలి. నా ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 108 పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఆర్టికల్ 108 ప్రకారం 108వ ప్రకరణ ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇది రైటా రాంగా అనే విషయం తెలియాలి. ఎస్, 108లో భారత రాజ్యాంగంలో జైన్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ఏ సందర్భంలో అనే విషయం కూడా పేర్కొనడం జరిగింది. సో ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది.
ఈ క్వశ్చన్ అంటే ఇది చదవగానే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారా, రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహిస్తారా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారా అనే విషయంలో కూడా అభ్యర్థులకు క్లారిటీ ఉండాలి. అలాంటి బేస్డ్ క్వశ్చన్స్ కూడా భవిష్యత్తులో అడగవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఆర్టికల్ 108లో స్పష్టంగా పేర్కొన్నారు జైంట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నా సెకండ్ వన్ చూద్దాం. మొదటి పార్లమెంటరీ ఉభయ సభల సంయుక్త సమావేశం 1961లో జరిగింది అని అన్నాడు. ఈ ఇయర్ కూడా గుర్తుంట. మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది, అంతేకాకుండా ఏ విషయంలో జరిగింది. జైంట్ సెషన్ అనేది ఫస్ట్ జైంట్ సెషన్ అనేది 1961లోనే జరిగింది. దట్ ఈజ్ ఆల్సో రైట్. ఏ విషయంలో జరిగిందో అనే విషయం కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. వరకట్న నిషేధ బిల్లు విషయంలో మొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం 1961లో జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, బ్యాంకింగ్ సర్వీస్ బిల్లును ఆమోదించుటకు రెండవ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది అన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రెండవసారి బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్లు గురించి జాయింట్ సెషన్ జరిగింది. ఏ ఇయర్లో జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. అప్పటి ప్రధానమంత్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలి. మొదటి సెషన్ జరిగినప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు, రెండవ జాయింట్ సెషన్ జరిగినప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నాడు, మూడవ జాయింట్ సెషన్ జరిగినప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు. ఈ మూడు బిల్లులలోకు సందర్భంలో హాజరై ఓటు వేసిన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. నౌ దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఇచ్చిన దాంట్లో మూడు కూడా రైట్ కనుక వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి అనేది రైట్ ఆన్సర్. సో అనాలిటికల్ వేగా విశ్లేషణపూర్వకంగా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ అంశాలపైన క్లారిటీ ఉన్నప్పుడే అభ్యర్థులు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. నా పార్లమెంటుకి సంబంధించి మరొక ప్రశ్నను చూద్దాం. ఏంటి అది? భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఎందులో ప్రవేశపెడతారు అని అడిగారు. ఎందులో ప్రవేశపెడతారు? ఈ ప్రశ్నను చూడగానే రాజ్యసభలో ప్రవేశపెడతారా, లోక్సభలో ప్రవేశపెడతారా అనే విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా రాష్ట్రపతి తొలగింపు మహాభియోగ తీర్మానాన్ని ముందుగా లోక్సభలో ప్రవేశపెడతారా, రాజ్యసభలో ప్రవేశపెడతారా? ఇంపీచ్మెంట్ రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ ఏ ఆర్టికల్లో పేర్కొన్నది, ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం అనే అంశాలన్నిటిని కూడా అవగాహన ఉండాలి అభ్యర్థులకు. నా ఉపరాష్ట్రపతి గురించి ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో ఉపరాష్ట్రపతి ఎక్స్ ఆఫిషియో చైర్మన్ టు ద రాజ్యసభ అంటారు. అంటే పదవి రీత్యా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. ఈ వ్యక్తిని అనగా భారత ఉపరాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిగా తొలగిస్తారా, వైస్ చైర్మన్గా రాజ్యసభ చైర్మన్గా తొలగిస్తారా అనే విషయంలో క్లారిటీ అభ్యర్థులకు ఉండాలి. రాజ్యసభ చైర్మన్గా వారిని తొలగించారు. మరి ఈ ప్రక్రియలో చైర్మన్ మరి ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే అది రాజ్యసభలో మాత్రమే ముందుగా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే రాజ్యసభకు ఎక్స్ ఆఫిషియో చైర్మన్గా ఉపరాష్ట్రపతి గారు ఉంటారు. మరి రాష్ట్రపతికి సంబంధించి అతన్ని తొలగించడానికి ఆ అభిశంసన మహాభియోగ తీర్మానం రాజ్యసభలో కానీ లేదా లోకసభలో కానీ ఏ సభలో అయినా ముందుగా ప్రవేశపెట్టవచ్చు. ఒక సభ స్పెషల్ మెజార్టీతో ఆమోదిస్తే మరొక సభకు వస్తుంది. ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించి లోకసభలో కాదు, పార్లమెంట్ ఉభయ సభలలో అనేది కాదు, సంయుక్త సమావేశంలో ఛాన్సే లేదు, అవకాశమే లేదు. ముందుగా రాజ్యసభలో మాత్రమే ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను ముందుగా ప్రవేశపెట్టాలి. ఇది ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి గల తేడా. రాష్ట్రపతికి మరి ఏంటి, ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టవచ్చు లేదా లోక్సభలోనే ప్రవేశపెట్టవచ్చు. కానీ వైస్ ప్రెసిడెంట్కు అంటే రాజ్యసభ చైర్మన్కి వచ్చేసేసి కంపల్సరీగా ముందుగా రాజ్యసభలో మాత్రమే అతని తొలగింపు ప్రక్రియకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఇలాంటి ప్రశ్నలు మనకి భారత పార్లమెంట్ అనే ఈ చాప్టర్ పైన అడగడానికి అవకాశం ఉంటుంది. మరొక టాపిక్ చూద్దాం. భారత పార్లమెంటు గురించి అభ్యర్థులు అధ్యయనం చేసిన తర్వాత భారత న్యాయ వ్యవస్థ గురించి అభ్యర్థులు చదువుకోవాలి. ఈ చాప్టర్ని ఏ విధంగా చదవాలి అంటే, బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏ ప్రదేశంలో హైకోర్టును ఎప్పుడు
ఏర్పాటు చేశారు? సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సుప్రీంకోర్టును అప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏమన్నారు? సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినప్పుడు అప్పటి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతదేశంలో న్యాయశాఖ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉందా? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉందా? భారత న్యాయ వ్యవస్థ పితామహుడని ఎవరిని అంటారు? స్వతంత్ర భారతదేశం అవతరించినాక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత న్యాయ వ్యవస్థలో ఎంతమంది జడ్జిలు ఉండేది? మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి? అత్యధిక కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? అతి తక్కువ కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టులో మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? గోలక్నాథ్ కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కేశవానంద భారతి కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏంటి? జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి అనే అంశాలన్నిటి చూస్తూ భారత న్యాయ వ్యవస్థ ముఖ్య లక్షణాలు తెలుసుకుంటూ భారత న్యాయ వ్యవస్థ యొక్క పవర్స్ని మనం చూడాలి. పవర్స్లో ఏంటి? ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ పరిధి ఏంటి? అప్పిల్ల విచారణ పరిధి ఏంటి? సలహాపూర్వక విచారణ పరిధి ఏంటి? పునఃసమీక్ష అధికారం ఏంటేంటి? న్యాయ సమీక్ష అధికారం ఏంటేంటి? ఈ అంశాలు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి? ఏ ఆర్టికల్స్లో వాటిని పేర్కొన్నారు? సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు తెలుసుకుంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక పద్ధతి, ఎవరు నియమిస్తారు, వారి యొక్క పదవీ కాలం ఎంత, ఎవరికి రాజీనామా సమర్పిస్తారు, ఏ విధంగా వారిని తొలగిస్తారు, ఆ తొలగింపు ప్రక్రియను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది, అదేవిధంగా వారి యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలన్నిటి తెలుసుకున్న తర్వాత హైకోర్టు గురించి చదువుకోవాలి. భారత రాజ్యాంగంలో హైకోర్టు గురించి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఉందా? ఒకవేళ ఉంటే ఆ విధంగా ఏ విధంగా ఉంది? ఉమ్మడిగా ఒక హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉండే అవకాశం ఉందా? ఆ అంశాలన్నిటి తెలుసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రస్తుత తెలంగాణ హైకోర్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క న్యాయమూర్తులు ఎవరు అనే అంశాలను తెలుసుకుంటూ హైకోర్టు యొక్క అధికారాల విధుల గురించి కూడా అభ్యర్థులు ఈ చాప్టర్ కింద చదవాలి. భారత న్యాయ వ్యవస్థ అనే చాప్టర్ కింద చదవాలి. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా న్యాయమూర్తుల నియామక పద్ధతి, తొలగింపు, రాజీనామా, జీతభత్యాలు, వాళ్ళ యొక్క పదవీ కాలం, ఈ అంశాలు తెలుసుకుంటూ భారత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు పని విధానం ఏ విధంగా పనిచేస్తాయి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యాలు అంటే ఏమిటి అనే అంశాలన్నింటినీ ఈ చాప్టర్ కింద అభ్యర్థులు స్టడీ చేయాలి. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో 1-2 మనం పరిశీలిద్దాం. నా ఈ ప్రశ్నను ఏ విధంగా సాల్వ్ చేయాలి? 1 2 3 4 5 6 ఇచ్చాడు. చదువుగానే అది రైట్ అయితే చిన్న ట్రిక్ పెట్టుకోవాలి, రాంగ్ అయితే చిన్న డాట్ పెట్టుకోవాలి, కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనే కాన్సెప్ట్ని అమెరికా నుండి గ్రహించాము అని అన్నారు. ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియర్ అనే కాన్సెప్ట్ని మన భారత రాజ్యాంగంలో ఉంది. ఆ కాన్సెప్ట్ని అమెరికా నుండి గ్రహించాము అన్నారు. ఇది రైట్ ఆ రాంగా అభ్యర్థులకు అవగాహన ఉండాలి. దిస్ ఇస్ రైట్. అమెరికా నుంచి వెళ్ళి ఇండిపెండెంట్ జ్యుడిషియర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ మనం స్వీకరించాం. అమెరికాలో కూడా ఇండిపెండెంట్ జ్యుడిషియర్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అనే భావనను బ్రిటన్ నుంచి వెళ్ళి స్వీకరించామన్నారు. ఇది కూడా రైట్. భారతదేశంలో భారత న్యాయ వ్యవస్థ ముఖ్య లక్షణాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనే కాన్సెప్ట్ని బ్రిటన్ నుంచి వెళ్ళి స్వీకరించాం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనే కాన్సెప్ట్ని అమెరికా నుంచి వెళ్ళి స్వీకరించాం. పై 2 కరెక్ట్.
నెక్స్ట్, భారతదేశంలో న్యాయశాఖ విభజన అనేది లేదు. దిస్ ఈజ్ రైట్. విభజన ఉంది అన్నాడు 4th వన్లో, తప్పు. ఆటోమేటిక్గా అది రైట్ అయితే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్, భారతదేశంలో న్యాయ వ్యవస్థ పితామహుడు వారెన్ హేస్టింగ్స్ అని అన్నాడు, తప్పు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ పితామహుడు కారన్ వాలిస్. ఎవరా వ్యక్తి? కారన్ వాలిస్. సో ఇచ్చిన దాంట్లో అనలిటికల్గా ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయంలో అభ్యర్థులకు స్పష్టత ఉండాలి. సో వాట్ ఈస్ ద రైట్, ఏమేమి రైట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ రైట్, నెక్స్ట్ 6th వన్ రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సి ఈస్ ద రైట్ ఆన్సర్. 1 2 3 6 1 2 3 6 అనేది రైట్. సో అనలిటికల్గా అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి అడిగాడు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ, నెక్స్ట్ భారతదేశంలో న్యాయశాఖ విభజన అనేది లేదు, నెక్స్ట్ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పితామహుడిని మనం కారన్ వాలిస్ అంటాం. దిస్ ఇస్ ద రైట్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. నా నెక్స్ట్ క్వశ్చన్, భారత న్యాయ వ్యవస్థ సంబంధించి మరొక ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ కొంతమంది వ్యక్తుల సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళంతా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. వారిని ఇచ్చారు, వారి యొక్క ప్రత్యేకతలు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 1, లిస్ట్ 2. ఇది లిస్ట్ 1, ఇది లిస్ట్ 2. మ్యాచ్ చేయమంటాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి పాయింట్ ఒక బిట్గా ఒక క్వశ్చన్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్క బిట్ని మీరు సాల్వ్ చేస్తే 4 ప్రశ్నలు సాల్వ్ చేసినట్టుగా అవుతుంది. గోలక్నాథ్ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఈ విధంగా ఇండివిజువల్గా అడిగాడు ఇంతకుముందు. గోలక్నాథ్ కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కేశవానంద భారతి కేసు సందర్భంలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి ఉన్న వ్యక్తి ఎవరు అని ఇండివిజువల్గా ప్రశ్నల రూపంలో అడిగాడు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్. సుప్రీంకోర్టులో మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు అని ఇటువైపు ఇవ్వడం జరిగింది లిస్ట్ 1లో. నా లిస్ట్ 2లో కోకా సుబ్బారావు, ఎస్ఎం సిక్రీ, వైవి చంద్రచూడ్, కేజీ బాలకృష్ణన్ అని ఇవ్వడం జరిగింది. కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి. సో 3 అనేది మనకి ఈ గోలక్నాథ్ కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మన తెలుగువారు కోకా సుబ్బారావు గారు, మన తెలుగువారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఐసీ గోలక్నాథ్ కేసు సందర్భంలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మొదటి ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు గారు పనిచేశారు. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎస్ఎం సిక్రీ. సెకండ్ ఎస్ఎం సిక్రీ గారు. చివరిగా సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరంటే వైవి చంద్రచూడ్. సో ఇది ఈ. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆ ఈ ఎక్కడ ఉన్నాయో చూడాలి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ఉన్న లాజిక్స్ ఏంటో కూడా ఇంతకు ముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఒక్కటే అంశం స్పష్టంగా సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్ అనే విషయంలో స్పష్టంగా మీకు తెలిసి ఉంటే ఆ ఈ అనేది కేవలం ఒక్కదాంట్లో మ్యాచ్ అయ్యింది. అంటే ఒక్కదానికి పూర్తిగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ తెలిసినా కూడా ఇలాంటి వాటిని అనలిటికల్ లాజికల్ అప్రోచ్ అవుతే ఆన్సర్ చేయొచ్చు. నౌ ఇది ఇలాంటి ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు చాప్టర్ని సమ్మప్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురించి అభ్యర్థులు చదవాలి.
భారత న్యాయ వ్యవస్థ గురించి అభ్యర్థులు స్టడీ చేసిన తర్వాత స్టడీ చేయాల్సిన మరొక ముఖ్యమైన చాప్టర్ రాష్ట్ర ప్రభుత్వం. ఏ చాప్టర్ అది? రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్స్ గురించి అభ్యర్థులు అధ్యయనం చేయాలి. భారత రాజ్యాంగం పాలనా పరంగా అధికార విభజన అనేది చేసింది. దేశ పరిపాలన బాధ్యతలను యూనియన్ గవర్నమెంట్ రాజ్యాంగపరంగా చేపడుతుంది. రాష్ట్రాలలో పరిధిలో రాష్ట్ర పరిపాలన బాధ్యతలను స్టేట్ గవర్నమెంట్ చేపడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ ఆర్టికల్స్లో రాష్ట్ర ప్రభుత్వం గురించి పేర్కొన్నదో తెలుసుకోవాలి. రాష్ట్ర రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్ గురించి అభ్యర్థులు ముందుగా స్టార్ట్ చేస్తూ గవర్నర్ వ్యవస్థను భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టడానికి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ రాజ్యాంగాలను పరిశీలించి గవర్నర్ల నియామక పద్ధతిని మనం అనుసరిస్తున్నాం. ఈ గవర్నర్ నియామక పద్ధతి అనే కాన్సెప్ట్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామో చూడాలి. ఆ గ్రహించడానికన్నా ముందుగా రాజ్యాంగ పరిషత్లో జరిగిన చర్చ, డిబేట్ని చూడాలి. చూసిన తర్వాత గవర్నర్ గురించి అభ్యర్థులు ఈ చాప్టర్లో చదవాలి. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ నియామకం అవుతారు, గవర్నర్ ఎవరు నియమిస్తారు, వారి యొక్క పదవీ కాలం ఏంటి, ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు, రాజీనామా ఎవరికి సమర్పిస్తారు, జీతభత్యాలు ఏ విధంగా పొందుతారు, గవర్నర్ తొలగింపు ప్రక్రియను ఏ విధంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు, గవర్నర్ యొక్క అధికారాలు, విధులు రాష్ట్రపతితో పోల్స్తూ చదువుకోవాలి. భారత రాష్ట్రపతిని పోలిన అధికారాలను రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పరిధిలో కలిగి ఉంటాడు. కానీ రాష్ట్రపతికి ఉన్న కొన్ని అధికారాలు రాష్ట్రంలో గవర్నర్కి ఉండవు. ఆ అధికారాలు ఏమిటి? రాష్ట్రపతి అధికారాలు, గవర్నర్ అధికారాలకు సంబంధించి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి సంబంధించి వారి యొక్క పవర్స్కి సంబంధించి అభ్యర్థులు ఒక టేబుల్ రూపంలో చదవాలి. మరి రాజ్యాంగం ప్రెసిడెంట్కి ఎక్కువ విచక్షణ అధికారాలు కల్పించిందా, గవర్నర్కి ఎక్కువ విచక్షణ అధికారాలు కల్పించిందా అనే అంశాన్ని పరిశీలించాలి. గవర్నర్ పదవి రాష్ట్రాలలో మిస్యూజ్ అవుతుంది, వివాదాస్పదం అవుతుంది. గవర్నర్ల పదవి వివాదాస్పదం కావడానికి కారణాలేంటి? ఏ కమిటీలు గవర్నర్ వ్యవస్థ పైన ఎలాంటి కామెంట్స్ చేశాయి? రాజ్ మన్నార్ కమిటీ ఏమన్నది, భగవంత్ సహాయ్ కమిటీ ఏమన్నది, ఆనంద్పూర్ సహాయ్ కమిటీ ఏమన్నది, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఏమన్నది, సర్కారియా కమిషన్ ఏమన్నది, మదన్ మోహన్ పూంచి కమిషన్ ఏమన్నది, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ ఏమన్నది? ఇలాంటి కమిషన్స్ గవర్నర్ వ్యవస్థ పైన ఎలాంటి కామెంట్ చేశాయి, ఎలాంటి సజెషన్ చేశాయి? ఒక రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అనే విధానం ఉందా, లేదా ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికన్నా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేయవచ్చా? ఎక్కువగా మిస్యూజ్ అయ్యే గవర్నర్ అధికారాలు ఏ విధంగా ఏ సందర్భంలో మిస్యూజ్ అవుతున్నాయి, వివాదాస్పదం అవుతున్నాయి అంశాలను తెలుసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి గవర్నర్ ఎవరు, ఆంధ్ర రాష్ట్రం మొదటి గవర్నర్ ఎవరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి గవర్నర్ ఎవరు, తెలంగాణ రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ ఎవరు, ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్లు ఎవరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ మహిళా గవర్నర్ ఎవరు, తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు, దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆ గవర్నర్ల గురించి చదువుకోవాలి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనగా శాసన పరిషత్ గురించి చదువుకోవాలి. బ్రిటిష్ పరిపాలన కాలంలో రాష్ట్రాలలో ప్రావిన్సెస్లో ఏ చట్టం ద్వారా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు?
ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో ఎగువ సభ దిగువ సభ అనగా శాసన నిర్మాణ శాఖలో శాసన మండలులు ఉన్నాయి. శాసన మండలుల ఏర్పాటు లేదా వదులుకోవడం అనేది ఏ ఆర్టికల్లో ఏ విధంగా పేర్కొన్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన పరిషత్తు ఏ సంవత్సరంలో ఏర్పడ్డది? ఏ సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి కాలంలో శాసన పరిషత్ వదులుకోవడం జరిగింది? తిరిగి ఎవరి పరిపాలన కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది? శాసన పరిషత్ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారు? వారి యొక్క అర్హతలు ఏంటి? వారి యొక్క పదవీ కాలం ఏంటి? శాసన పరిషత్కు అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఆ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ని ఎవరు ఎన్నుకుంటారు? వారి యొక్క పదవీ కాలం ఏంటి? వారి యొక్క రాజీనామా పద్ధతి ఏంటి? వారి యొక్క తొలగింపు ప్రక్రియ ఏంటి? శాసన పరిషత్ సభ్యుల యొక్క నియామక పద్ధతులు 5 రకాలుగా ఉంటాయి. గవర్నర్లు అపాయింట్ చేస్తారు ఎమ్మెల్సీలను, నెక్స్ట్ పట్టభద్రులు, నెక్స్ట్ స్థానిక సంస్థల ప్రతినిధులు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు. ఏ విధంగా ఎన్నుకుంటారు? ఎంతమంది ఎన్నుకుంటారు? ప్రస్తుతం ఎన్ని శాసన పరిషత్ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి? ప్రస్తుతం ఎన్ని శాసన పరిషత్ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి మొదటి చైర్మన్ ఎవరు? మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్ యొక్క చివరి చైర్మన్ ఎవరు? చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఆ అంశాలను తెలుసుకుంటూ శాసన పరిషత్తు శాసనసభకు మధ్య అధికారాలు విధుల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గురించి ఈ చాప్టర్లో చదవాలి. శాసన నిర్మాణ శాఖ గురించి తెలుసుకుంటూ శాసన నిర్మాణ శాఖ అయిన శాసనసభ గురించి తెలుసుకోవాలి. శాసనసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఏ విధంగా ఎన్నుకుంటారు? అత్యధిక శాసనసభ స్థానాలు కలిగిన రాష్ట్రం దేశంలో ఏది? అతి తక్కువ శాసనసభ స్థానాలు కలిగిన రాష్ట్రం దేశంలో ఏది? ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలు ఉన్నాయి అనే అంశాలని తెలుసుకుంటూ శాసనసభకు అధ్యక్షత ఎవరు వహిస్తారు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విధానం, స్పీకర్ అధికారాలు విధులను, అదేవిధంగా శాసనసభ అధికారాలు విధులను తెలుసుకోవాలి. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. మొదటి శాసనసభ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి శాసనసభ స్పీకర్ ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చివరి స్పీకర్ ఎవరు? మొదటి డిప్యూటీ స్పీకర్, చివరి డిప్యూటీ స్పీకర్. ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు ఎవరు అనే అంశాలని అభ్యర్థులు ఈ చాప్టర్లో చదవాలి. తద్వారా ఈ చాప్టర్ని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేసినట్లు అవుతుంది. ఈ చాప్టర్ పైన ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయో 1, 2 మనం పరిశీలిద్దాం. దేశంలో మొదటి మహిళా గవర్నర్ అని సింపుల్ ప్యాటర్న్, కొన్ని ప్రశ్నలు సులభంగా కూడా ఉంటాయి. అలాంటి ప్రశ్ననే ఇది. ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్. దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు వీరు మన తెలుగువారు, కానీ మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయలేదు. కుముద్బెన్ జోషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ, తర్వాత కుముద్బెన్ జోషి. వీళ్ళిద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. దేశంలో మొదటి మహిళా గవర్నర్ వచ్చి సరోజినీ నాయుడు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఈ క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వీళ్ళంతా మహిళలు. ఈమె మన తెలుగు మహిళ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీరిద్దరూ గవర్నర్లుగా పనిచేశారు. దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రాష్ట్ర శాసన వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడిగారు. విశ్లేషణపూర్వకమైన ప్రశ్న. 4 ఇచ్చాడు. దాంట్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలియాలి. ఫస్ట్ వన్, సాధారణ బిల్లులను ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అన్నాడు. అది రైటా రాంగా అనేది తెలియాలి. దిస్ ఈజ్ రైట్. గవర్నర్ అనుమతితో ఆర్థిక బిల్లులు మొదట విధానసభ అంటే శాసనసభలో ప్రవేశపెట్టాలి. దిస్ ఇస్ ఆల్సో రైట్. విధాన పరిషత్లకు రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. ఎస్, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో
శాసన మండలులకు విధాన పరిషత్లకు అవకాశం లేదు, శాసనసభలే పాల్గొంటాయి. దట్ ఈజ్ ఆల్సో రైట్. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు, ఎమ్మెల్సీలకు అవకాశం లేదు. ఇది కూడా రైట్. ఆల్ ఆర్ రైట్. డి ఈజ్ ద రైట్. అంటే ఈ అనలిటికల్ వేలో ఏది రైటో ఏది రాంగో స్పష్టంగా తెలిసినప్పుడు, అంటే సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయొచ్చు. మరి మిగతా చాప్టర్స్ని పాలిటీ పరంగా ఏ విధంగా చదవాలో మరొక వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.